అమ్మ చర్చికి వచ్చిన వాళ్ళు 4 సంవత్సరాలు వస్తున్నారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వస్తున్నారు కదా. ఒక్క కార్యం మన జీవితంలో దేవుడు చేయలేదా? తల్లి గట్టిగా చేసినా చేయలేదా? ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నాం కదా, ఇప్పుడు బాధల గుండా వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇరుకుల కింద వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇబ్బందులు కూడా వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు ఏం స్థితించాలి, ఇప్పుడు ఎలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని అనుకుంటే దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని వందనాలు చెప్పడం ప్రారంభిస్తే ఈ రోజు నుండి పరిస్థితి మారిపోతాయి. ఈ రోజు నుండి రోగం తీసివేయబడతాయి, ఈ రోజు నుండి పాపాన్ని తీసివేయబడతాయి. ఎందుకంటే ఈ పరిస్థితులు మారాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించడం చాలా అవసరము. ఆమేన్. యేసయ్య కొన్ని శక్తివంతమైన ప్రార్థన చేశాడు. ఒకసారి చదువుదాం, ఎవరైనా చదవండి. లూకా